కేటీఆర్ మాట్లాడుతుండే కేసీఆర్ కొడుకు 9.5 ఏళ్ళు తిన్నారు ఈ దొంగలు. ఈ కుటుంబం మొత్తం దోచుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిరు ఈ తోడు దొంగలంతా కలిసి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను కాపలా కుక్కలాగా ఉంటా, దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన ఈ దొంగ, ఈ గజ దొంగ ఆయననే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించుండు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఈ గజ దొంగ. ఇవ్వని హామీలు నెరవేర్చని చెప్పిండు ఈ గజ దొంగ. ఇవ్వని హామీలు ఏంది? దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు. ఆ ఇవ్వని హామీ ఎందుకు నెరవేర్చిందంటే అలా కార్యకర్తలని మేపుకోవడానికి, అలా కార్యకర్తల కడుపు నింపుకోవడానికి, తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవడానికి మాత్రమే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇచ్చిండు. కానీ ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 50 ఏళ్లకు పింఛను కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా దళిత సోదరులకు 3 ఎకరాల భూమి కానీ, 1,92,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా భర్తీ చేయలేదు ఈ గజ దొంగ. కాబట్టి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదు ఈ గజ దొంగ. అయినప్పటికీ కూడా కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, ఇంకా సిగ్గు లేకుండా పులి తొందరలోనే జన సంచారంలోకి వస్తుంది, పులి దిగుతుంది, సింహం వస్తుంది అని వీళ్ళ నాయన గురించి చెప్తున్నాడు కేటీఆర్. మీ నాయనకు లేవనికిన చేతాక చుచ్చుకోవడానికి పోయి బాత్రూంలో పడే తుంటియంకి ఇరిగింది. ఇంకా ఆయన పులి ఎట్లయితాడరా నాయన? ఇంకా ఆయన వచ్చి ఏం గానిస్తాడు ప్రజల్లోకి? ఇంకా సిగ్గు లేదా? ఇదే అంశానికి సంబంధించి పులి బయటికి వస్తుంది అని కేటీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈసారి పులి బయటికి వస్తే జైలుకే ఇంకా కథం. మీరు పులి బయటికి వస్తే బోనులోకే పోతుంది. కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అందుకోసమే అయ్యింది మీ పని, ఇంట్లో కూర్చోండి అని తెలంగాణ సమాజం చెప్పింది. ఓడించారు, ఇంకా సిగ్గు లేకుండా గాండ్రిస్తున్నారు ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు. సిగ్గు లేదురా మీకు? ఇసుక దందా వేసిరి, రేషన్ మాఫియా దందా వేసిరి, మైనింగ్ మాఫియా వేసిరి, తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుంటురి, ప్రభుత్వ భూములు మొత్తం అమ్ముకుంటురి దొంగలారా. ఇంకా సిగ్గు లేకుండా పులి వస్తుందంట. ఏడికి వస్తుందిరా పులి? పులికి లేవనికనే చేతైతే లేదు, కాలు మొత్తం తుసుకు అన్నది. తుంటియంకి ఇరిగితేనే పులి ఇంకా లేసలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్ నెలలో మొదటి వారంలో ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మీ పులికి బెడ్ మీద నుంచి లేవనికనే చేతైతే లేదు. ఒక అడుగు కూడా ఏకపాయి ఇప్పటివరకు. పులి వస్తుందంట బయటికి. ఏం చేస్తుంది వచ్చి? కుంటి పులి ఏమైనా వేస్తుందా? అంతకుముందు అనేక జీవరాశులను చంపి తినొచ్చు, కానీ దానికి వేటాడనిక ఉరకనిక రావాలి. కానీ మీ పులికి నడవనికనే వస్తలేదు. మరి ఏం చేస్తుంది? ఏడవేటాడుతుంది, ఎవరిని చంపక తింటుంది. ఇప్పటికే 100,000 మందిని తిన్నారు మీరు, చంపక తిన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టి, తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టి, తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొట్టి, తెలంగాణ మహిళలను రెచ్చగొట్టి అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించిన దొంగలు, పులులు, రాక్షసులు మీరు, మృగాలు. ఇంకా పులి వస్తుందంట. పులి, ఈ పులి వస్తుందని చెప్తే రేవంత్ రెడ్డి ఒక్కటే మాట చెప్పిండు, పులి బయటకు వస్తే బోనులోకి పోతుంది, అంటే జైలుకు పంపిస్తారని. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి 100 కోట్ల అవినీతి చేసిరు మీరు దొంగలు కాబట్టి, పేపర్ల లీక్ చేసిరు, ₹1,00,00,000 సంపాదించారు కాబట్టి, ఉద్యోగాలు అమ్ముకొని ₹1,00,00,000 సంపాదించారు కాబట్టి, ప్రభుత్వ భూములు అమ్ముకొని ₹1,00,00,000 సంపాదించారు కాబట్టి, వైన్ షాప్ టెండర్లు ముందుగానే వేసి ₹1,00,00,000 సంపాదించారు కాబట్టి, అవినీతి అక్రమాలు చేసింది ఈ పులి కుటుంబం. కాబట్టి ఈ పులితో పాటు ఈ పులికున్న పులి పిల్లలని అందరినీ కూడా జైలుకు పంపిస్తాని, బోన్లో పెడతా, పులి బయటికి వస్తే బోన్లో పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి, పాలమూరు ముద్దుబిడ్డ. ఇక కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతామని వార్నింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబుర్ల పడ్డ కేటీఆర్ కు బుద్ధి రాలేదు, మా కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని రోజు ప్రచారం చేయడం జరుగుతుంది ఈ సిగ్గులేని దొంగలంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేకనే ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. లక్షల కోట్లు దోచుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దళిద్రం మోపిండ్రు. వాళ్ళ అహంకారం బల్పు ఇంకా దిగలేదు, దించే బాధ్యత నేనే తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్తనే మీరు మేము వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం. బీఆర్ఎస్ ను పాతి పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతాం. లోక్సభ ఎన్నికల్లో నిషాని లేకుండా చేస్తాం. నేనేమి నీ అయ్య పేరు చెప్పుకొని మంత్రిని కాలేదు. కార్యకర్తగా మొదలుపెట్టి 20 ఏళ్ళలోనే సీఎంనైనా పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తారు. ఓడినా ఇంకా బల్బు దిగలేదు, ఇక మేమే దించుతాం.
కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం తెలంగాణ ప్రజలకి. మూసీ నది అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ కు వచ్చేలా చేస్తా అని బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం పేర్కొనడం జరిగింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించి వాళ్ళ నిశానీయే లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మీ నాయకత్వమా మా నాయకత్వమా అన్నది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తేల్చుకుందాం. రమ్మని బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. ఈ నెల 26న ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి రాష్ట్రం నలుమూలల సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన లండన్లోని ప్రవాస తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉద్వేగభరిత ప్రసంగం చేయడం జరిగింది. తన ప్రసంగంలో లోక్సభ ఎన్నికల శంఖాన్ని పూరించారు. అభివృద్ధి సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుంటూ తాము ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టిన రోజే 6 గ్యారెంటీలు అమలు చేస్తారా అంటూ బిల్లా రంగాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను బొక్క బోర్లా పడేసి బొక్కలు ఇరగొట్టిన వారికి బుద్ధి రాలేదంటూ కేటీఆర్, హరీష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులి అంట ఇంట్లో పండుకున్నదంట లేచి వస్తుందంట, నేను కూడా దానికోసమే చూస్తున్న బిడ్డ, మా దగ్గర బోను ఉంది, వల ఉన్నాయి, రమ్మను చెట్టుకు వేలాడగడతారు, ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. ఆ మాటలేంది, ఆ అహంకారం ఏంది, ఆ బలుపేంది, అధికార మదం ఇంకా దిగినట్టు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ బలుపును దించే పని కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారంటూ వ్యాఖ్యానించారు. తానేమి ఆషామాషిగా సీఎం కాలేదని, సామాన్య రైతు కుటుంబంలో పుట్టానని, కార్యకర్తగా మొదలుపెట్టి 20 ఏళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నానని చెప్పారు. కేసీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు రాలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధియే మనసులో పెట్టుకుని తాము పని చేస్తున్నట్టు చెప్పారు. తన పోటీ ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి పక్క రాష్ట్రంతో కాదని రేవంత్ చెప్పారు. తన పోటీ ప్రపంచంతోనే స్పష్టం చేశారు. ప్రపంచంతోనే పోటీ పడే హైదరాబాద్ నగరం ఐటీ హబ్, ప్రపంచానికి వ్యాక్సిన్లు ఎగుమతి చేసే జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్ ఐటీ పార్కు ఇంత సంపద పెట్టుకుని ప్రపంచంతో పోటీ పడడం తప్ప అంటూ ప్రశ్నించారు. అలాగే పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి పథంలో నడుస్తుంటే అభినందించడం తాను ముందుంటారని చెప్పారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించామని చెప్పారు. దశాబ్ద కాలపు పీడకలలా మారిన కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో విసిరేశామన్నారు. గడిచిన 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చాను కాబట్టే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సీఎంగా తనకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రవాసులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలనపై దృష్టి పెట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారుల బృందంతో దావోస్ కు వచ్చారని చెప్పారు. 48 గంటల్లో 40,000 కోట్ల పెట్టుబడులు సాధించడం తమ ప్రభుత్వంపై అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు కలిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నానని, 4 రోజులుగా తండ్రి, కొడుకులు, అల్లుడు కలిసి ప్రజా ప్రభుత్వంపై చేస్తున్న దాడులు చూశాక రాజకీయాలు మాట్లాడక తప్పడం లేదని పేర్కొన్నారు. కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి గురించి చర్చ జరగొద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దంటూ అడ్డం పడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించిన 16 మంది మంత్రులు తెలంగాణ మీద పెట్టిన అప్పు 72,000 కోట్లయితే ఒకే ఒక కుటుంబం ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి దరిద్రాన్ని రాష్ట్రం నెత్తిన పెట్టిందన్నారు. ఆర్థిక సంక్షేమం నుంచి తెలంగాణలో అభివృద్ధి పథం వైపు నడిపించాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. థేమ్స్ తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తా అంటూ రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. కాబట్టి మీ సొల్లు కబుర్లు ఇప్పటికైనా బంద్ చేయండి నాయన. మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి మీకంటే తాత. మీరు ఒక్కటి మాట్లాడితే 10 మాట్లాడతారు.